మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మన ఈ మదనపల్లె డివిజన్ పరిధిలో ఉన్న 8 మండలాల్లో కానీ మన ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్న సీడ్ టు సీడ్ ఫార్మర్స్ కానీ అలానే మోడల్స్లో ఏ గ్రేడ్ కానీ ఏటీఎం మోడల్స్లో నుంచి పండిస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల్ని రైతులకి నేరుగా ఆ రైతులు పండించినట్టే నేరుగా ఇచ్చేసి దాని నుంచి అధిక ఆదాయము అలానే రైతులకు కూడా ఆరోగ్యపరంగా చాలా మేలు జరిగేలాగా మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాము. ఇది ఏంటంటే మా జిల్లా తరపు నుంచి ప్రవీణ్ డిపిఎం సార్ గారు ఆదేశాల మేరకు మాకు ఉన్న ఈ 30 మండలాల్లో 7 ఏడీ డివిజన్లో కూడా ఆల్రెడీ జిల్లా లెవెల్లో మన రాయచోటిలో కలెక్టర్ ఆఫీస్లో కూడా అలా స్టార్ట్ చేసాము. అలానే 11 మండలాలు కూడా జరుగుతున్నాయి. ఇంకో మన ఈ 7 డివిజన్ అలానే రెవెన్యూ డివిజన్ అయినా మన మదనపల్లిలో ఉన్న 8 మండలాల్లో ఆల్రెడీ రైతుల్ని మేము సేకరించి ఆ రైతుల దగ్గర ఉన్న ఉత్పత్తుల్ని మేము ప్రతి మంగళవారం ఆల్రెడీ మన మదనపల్లిలో సంత జరుగుతోంది. ఈ రోజుకు మనం ఈరోజు మొదలు పెట్టాము. అలానే ఇక్కడే మన ఏడి మార్కెటింగ్ గారు త్యాగరాజు గారు సహకారంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మా రైతు సాధికార సంస్థ నుంచి మా సీనియర్ టిఎల్ గారు ప్రభాకర్ సార్ కూడా సూచనలు ఆయన ఆదేశాల మేరకు మేము ఇలా మొదలు పెడుతున్నాము. అలానే మాకు ఇక్కడ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ అయిన మనకు డివిజన్ లెవెల్ ఇన్ఛార్జ్ కూడా మునీరా గారు అలాంటి మండల లెవెల్ నుంచి కాదర్బి గారు కూడా చాలా చక్కని సహకారంతో మేము ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాము. ఇది ప్రతి మంగళవారము ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. అలానే పూర్తిగా వారం పొడుగు కూడా ఈ స్టాల్ అనేది వెళ్తూ ఉంటుంది. రైతులు ఎవరైనా సరే మన మదనపల్లె లెవెల్లో ఉన్న అన్ని మండలాల్లో డివిజన్లో ఉన్న రైతులు కూడా ఇక్కడికి వచ్చి మీరు చాలా ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు అలానే మనకు పండుతున్న మోడల్స్ లో కూడా మీరు విక్రయించవచ్చు. ఇది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ఇక్కడ ఏంటంటే మనకు మన మదనపల్లి డివిజన్ లో ఉన్న 8 మండలాల్లో కానీ మనకు సీడ్ టు సీడ్ ఫార్మర్స్ అంటే ఎటువంటి కెమికల్స్ ఏని వాళ్ళు రసాయన ఎరువులు ఏమి వాడకుండా ఎటువంటి అంటే విత్తనం ఒక మొక్క ఏ పంట అయినా సరే విత్తనం మొదల నుంచి పంట కోత వరకు కూడా ఎటువంటి కెమికల్స్ వాడకుండా క్రిమి సంహారక ఏమి వాడకుండా మేము పండిస్తున్నాము. అలా మనకు మొత్తం 8 మండలాలు మన డివిజన్లో 8 మండలాల్లో కూడా సుమారు కొన్ని వేల మంది ఉన్నారు. 1500 మంది సీడ్ టు సీడ్ రైతులు ఉన్నారు. సో అక్కడ పండిస్తున్న 1500 మంది సీడ్ టు సీడ్ రైతుల్లో కానీ దాదాపు 2125 ఎకరాల్లో వాళ్ళు పండిస్తున్నారు. దాంట్లో పండుతున్న ముఖ్యంగా ఈ కూరగాయలు కానీ లేకపోతే మనము బియ్యం కానీ వరి కానీ ఇంకా మిగతా మామిడి తోటలు కానీ ప్రతిదీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ దేంట్లో అయినా ప్రతి చోట పండిస్తున్న ఏదైతే ఉన్నాయో సీడ్ టు సీడ్ ఫార్మర్లు ఎటువంటి కెమికల్ వేయని రైతుల నుంచే మనం విక్రయిస్తున్నాము. సో ఇదేంటంటే అలానే అక్కడ పండిస్తున్న మా రైతులకి ఎవరైతే ఉన్నారో మనకు దిగుబడులు అనేది కూడా బాగా వస్తున్నాయి. మనకు పంట ఏదైతే కొంచెం ఖర్చు అవుతుంది అంటున్నారు, ఖర్చు కాకుండా కూడా మన అంతర పంటలతో కూడా డెవలప్ చేసుకుని వెళ్తున్నాము. అలానే మామూలు రేట్తో మార్కెట్ రేట్లో ఉన్న మిగతా కెమికల్ పంటలతో పోలిస్తే మాకు 10 నుంచి 15% ప్రీమియంగా మనకు రేట్లు పలుకుతున్నాయి. ఇక్కడ ఈరోజు చూసినా కూడా మన స్టాల్లో కూడా చాలా అంటే ఫ్రెష్గా ఉన్న తాజాగా ఉన్న ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. సో ఇది ప్రతి రైతుకు చేరాలి. కేవలం మా ప్రకృతి వ్యవసాయం పండించిన రైతులకు మాత్రమే కాదు, మన మదనపల్లిలో ఉన్న ప్రతి మండలంలో రైతుకు కూడా ఇది చేరాలనేదే మా యొక్క కోరిక. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఎస్ మునీరా అండి. మేము మొత్తం నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలోనే చేస్తున్నామండి. అన్ని కూడా మనకు దగ్గరలోని వనరులతోనే మనము కషాయాలు కానీ జీవామృతం కానీ ప్రతి ఒక్కటి కూడా మనకున్న వనరుల్లోనే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉండే వనరులతోనే మేము స్టార్ట్ చేసామండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా ఇందులో ఎలాంటి ప్రైజెస్ కూడా ఎక్కువ అమౌంట్ పెట్టడం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇది మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో వినియోగదారుల నుండి కూడా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి కూడా చేరాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇది మొదటి వారం కాబట్టి మళ్ళీ ఇంకా రాను కూడా ప్రతి ఒక్కటి మిల్లెట్స్ కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఇవి పొళ్ళు కావచ్చు, కారపొడి, ధనియాల పొడి, తర్వాత వచ్చేసి జొన్న పిండి, రాగి పిండి, ప్రతి ఒక్కటి కూడా నూనె దినుసులతో సహా ప్రతి ఒక్కటి అందరికీ వినియోగదారులకు అందరికి కూడా అందజేసేదానికి మేమందరూ మా టీము మా మదనపల్లి డివిజన్ సంబంధించిన మా మొత్తం 8 మండలాల నుండి కేటర్స్ అందరూ కూడా మేము సహకరించుకొని ఈరోజు ముందడుగు వేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మా కూరగాయల వల్ల
ఎలాంటి అనారోగ్యాలు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మేము నేచురల్ ఫార్మింగ్ అనేది ఎందుకు టార్గెట్ గా పెట్టుకున్నాము అంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కటి కలుషితం అయిపోయింది. కెమికల్ ఎక్కువ వాడడం వల్ల మనకు వాతావరణ భేదాలు వచ్చేసినాయి. భూమిలో కూడా మనకు వాటర్ నిలబడే పరిస్థితుల్లో లేదు, మొత్తం కూడా మనకు కొట్టుకొని సముద్రం దాటేస్తుంది. అలా ఏం కాకుండా మన భూమిని కాపాడుకోవాలి, భూసారాన్ని పెంచాలి అనే ఉద్దేశంతోనే మేము గోమాతతోనే స్టార్ట్ చేసామండి. దేశీ ఆవులతోనే మేము పేడ పంచతము సేకరించుకొని ప్రతి ఒక్కటి కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇందులో మొదట అడుగా మేము నవధాన్య కాన్సెప్ట్ అనేది పెట్టుకున్నామండి. భూమిలో మనకు 18 నుండి 32 రకాల నవధాన్యాలతో మనం పంట పొలాలు అనేది స్టార్ట్ చేసామంటే అందులో వచ్చే క్రాప్ అండి మనము ఆవులకి మేతగా కూడా ఉపయోగించుకుంటారు. తర్వాత అన్ని రకాల వేర్లన్నీ కూడా మనకు భూమిలో భూసారాన్ని పెంచేదానికి కానీ కింద ఉన్న మనకు జీవరాశులకు మనకు ఉపయోగపడే జీవరాశులకు అన్నిటికి కూడా ఆహారంగా ఉపయోగపడి అవి ఆహారం తయారు చేసుకొని భూమికి కూడా ఒక మంచి ఎరువులాగా లోపలుండే సూక్ష్మజీవులన్నీ కూడా మనకు అందిస్తాయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన వాతావరణ పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. భూమాతను కూడా మనం ఆరోగ్యంగా పెట్టదలుచుకునే ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఈ మొదటి అడుగు అనేది వేయడం జరిగింది. ఇప్పుడైతే మీరు మంచి పద్ధతి అయితే తీసుకొచ్చారు. ఆర్గానిక్ ఫుడ్ కాకపోయినా ఇది నేచురల్ ఫుడ్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ పద్ధతిని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? పక్కన చూసుకున్నట్లయితే సంత ఉంది, సో యథావిధిగా ప్రతి మంగళవారం జరుగుతాయి. సో మీరు ఇంత నేచురల్ పద్ధతిలో మీరు సరుకులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటే ప్రజలు ఎలా కొంటారు, ఎలా మీరు అవగాహన ఇస్తారు, అదొకసారి మాకు చెప్తారా? సార్ నమస్తే సార్, నా పేరు ఖాదర్బి. నేను ఇక్కడ గత 2018 నుంచి పనిచేస్తున్నాను. అయితే మేము ఇక్కడ మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకెళ్లే కార్యక్రమంలోనే పనిచేస్తున్నాము. మేము ఈ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు తెలియజేయాలంటే చాలా సులువైన పద్ధతి ఉంది సార్ మా దగ్గర. మేము మహిళా సంఘాల్లో పనిచేస్తున్నాం కాబట్టి మహిళా సంఘాల మీటింగులకి, గ్రామ సంఘాల మీటింగులకి, అలాగే మండల సమైక్య మీటింగులకి హాజరవుతాము. అక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియజేస్తున్నాము. తర్వాత అలాగే ఆర్బీకేస్ లో మండల్ లెవెల్స్ మీటింగ్స్ లో అక్కడ ఎక్కడైనా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా మేము మమ్మల్ని ప్రత్యేకించి పిలుస్తున్నారు ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పించడానికి. అట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ లో వెళ్ళినప్పుడు రైతులకి మంచి అవగాహన అనేది కల్పిస్తున్నాం సార్. అందులోనూ మా దగ్గర రైతులు మదనపల్లి మండలం తీసుకుంటే 16 పంచాయతీల్లో 14 పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం అనేది జరుగుతుంది. ప్రతి పంచాయతీలోనూ కనీసం అంటే 2 గ్రామ సంఘాలు తీసుకున్నాము. 22 గ్రామ సంఘాలు ఉన్నాయి ఇక్కడ మొత్తము. 22 గ్రామ సంఘాల్లోనూ తీసుకుంటే గ్రామానికి 10 మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తీసుకున్నా కూడా అంటే పూర్తి స్థాయిలో ఏ కెమికల్స్ వాడుకోకుండా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని మేము మీటింగ్ కి పిలుస్తాం సార్. అక్కడ ఆ రైతు ద్వారానే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, ఏ కెమికల్స్ వాడట్లేదు, మాకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి, మా నేల సారవంతంగా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళ కేస్ స్టడీస్ అన్ని చదివి వాళ్ళకి రైతులకి అక్కడే వినిపిస్తుంది. సో అక్కడ రైతులకి మహిళలకి ఎక్కువ ఉండేది మహిళలు, వాళ్ళ భర్తలే కదా సార్ రైతులంతా వ్యవసాయం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవగాహన అనేది ఎక్కువ అటు వెళ్తుంది. ఇంకా మార్కెటింగ్ మనం ఎట్లా చేస్తున్నాము అంటే మనకు కెమికల్స్ వేస్తే వాళ్ళు కెమికల్ ఖర్చు కలుపుకొని వాళ్ళు అమ్ముకోవాలి. యాక్చువల్ గా మార్కెటింగ్ అంటే వాళ్ళు అలా చేయాలి. మాకు కెమికల్స్ ఫ్రీ కదా సార్, మేము కెమికల్స్ ఏమి యూజ్ చేయం. మాకు పేడ, ఆవు పంచతం వీటితోనే చేస్తున్నాం కాబట్టి మాకు పెట్టుబడి ఎక్కువ రాదు. సో మేము తక్కువ ప్రైస్ ఇవ్వడానికి అదొక రీజన్ అయ్యింది. అందుకని ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లడంలో చాలా సులువుగా ఉంది సార్. ఒక కూరగాయలే కాదు, కూరగాయలు, బియ్యము, రాగులు, సద్దలు, కొర్రలు, మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్, తర్వాత కూరగాయలు, ఇంకా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలంట, ఇన్పుట్స్ అంట, ఆ తర్వాత క్రాప్ లో పెట్టుకోవడానికి టమోటా క్రాప్ లో పెట్టడానికి కూడా పసుపు అట్టలు, లింగాకర్షక బుట్టలు, ఇట్లాంటివి కూడా చాలా రకాల ఇన్పుట్స్ కూడా మేము ఇక్కడ సేల్ చేస్తున్నాం సార్. మా మార్కెట్ ఇక్కడ ఉంది, మా రైతులే వాళ్ళ ఇద్దరు కూడాను. బయట వాటికి మన వాటికి ధర తేడా ఏంటి? ధర తేడా అంటే సీజన్ ని బట్టి ఉంటుంది సార్, మార్కెట్ రేట్ ని బట్టే ఉంటుంది. కాకపోతే కెమికల్ కి వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటారు కాబట్టి ఒక 5 రూపాయలు 2 రూపాయలు బార్గెనింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అదే 2 రూపాయలు 3 రూపాయలు మన దగ్గర తక్కువ ఉంటుంది, వాళ్ళకన్నా తక్కువే ఉంటుంది. కాకపోతే ఇవి ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి ఫ్రెష్ గా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి ఎక్కువ శాతం కూరగాయలు. మన కూరగాయలు తడి బట్టలో మడిచి పెట్టినా కూడా చాలా 1 వీక్ దాకా ఫ్రెష్ గా ఉంటాయి సార్. మిరపకాయ కాడలు కూడా లాస్ట్ వరకు తీసినా కూడా విరగవు, అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. మునక్కాయలు, బెండకాయలు అన్ని కూడా చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి. తడి బట్టలో పెట్టుకుంటే చాలు మనవి 1 వీక్ దాకా స్టాక్ ఉంటాయి. ఇది ప్రతి మంగళవారం ఉంటుందా మేడం ఇక్కడ? సార్ డైలీ ఉంది సార్, డైలీ మార్కెట్ డైలీ ఉంది. డైలీ 2 రైతులు ఉన్నారు, అక్క ఇద్దరు కూడా, ఇద్దరు మా డైలీ మార్కెట్ సార్. మంగళవారం, ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు ఓపెన్ చేసాము. డైలీ మార్కెట్
రేట్ ఉంటుంది సార్. నేచురల్ ఫార్మింగ్ చేసే రైతులే ఉన్నారు సార్, వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడండి. నమస్తే అమ్మా. సో మంచి కూరగాయలు అయితే ఇక్కడ పెట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది నేచురల్ ఫార్మింగ్ ద్వారా? మేము పండించినవే సార్, మా పొలంలో పండించినవి. ఓకే, ఎట్లా అవగాహన ఇచ్చారమ్మా మళ్ళీ మీకు? అప్పుడు ఫస్ట్ మేము ఇవే చేస్తున్నాం సార్, ఘనజీవామృతం. మేడం వాళ్ళు వచ్చి మాకు ఫస్ట్ ఇట్లా కెమికల్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి చూడండి, ట్రై చేయండి అని చెప్తారు. అప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టు మేము మారినాము. ఇంతకు ముందు మీరు కెమికల్ యూజ్ చేసేవాళ్ళు? ఫస్ట్ లో ఒక 2016 ముందు వాడినాం సార్, మనం 2016 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము. దానికి దీనికి ఏం సంబంధం ఉంది నీకు తెలుస్తా ఉంది తేడా? తెలుస్తుంది సార్, ఏం తేడా తెలుస్తుంది? దానివల్ల హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు సార్. ఆవిడ కెమికల్స్ అవన్నీ వాడడం వల్ల బ్యాక్ పెయిన్, పాల నొప్పులు అవన్నీ వస్తున్నాయి. మందులు ఏం వాడడం కాబట్టి పిల్లలకు మంచి ఫుడ్ పెడతాను. పెట్టుబడి మనకు దానికి పెట్టుబడి తక్కువగా ఉంటుంది, ఆదాయం వస్తుంది. ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది దీంట్లో. ఓకే, కొనాలంటే డబ్బులు పెట్టాలా, దాన్ని డబ్బులు తీసుకొని పెట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా మనమే ఆడ సొంతంగా చేసుకుంటాం కాబట్టి వేపాకు కషాయం, మన దాంట్లో వేపాకు పిక్కొని కషాయాలు చేసుకుంటాము, అవే స్ప్రే చేస్తాం. అంటే మీరే తయారు చేసుకుంటారు? మీరు తయారు చేసుకుంటారు? అవి ఎక్కడి నుంచి వస్తాయి? పెరుగుదలకు వచ్చి ఘనజీవామృతం అవి వేస్తాం సార్, మేమే చేసుకుంటాం సార్. వేపాకు కషాయం మీరే సొంతంగా చేసుకొని పంట పండించినప్పుడు అవి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా దానికి తెగులు వచ్చింటే దానికి తగ్గట్టు నిమాశ్రము, అగ్నేశ్వరము, పూత అట్లా రాలిపోకుండా వాటికి ఏదేది కావాలో ఆ కషాయాలు మేమే సొంతంగా తయారు చేసుకుని వేస్తాం. సో బయట గ్రోతింగ్ అయితే నాటి ఆవు పేడ ఘనజీవామృతం చేస్తాం సార్, అవే. సో బయట ఇక్కడ పక్కనే ఉంది ఇంకొక సంత, దాంతో పోల్చుకుంటే ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి? మేము తక్కువగానే అమ్ముతున్నాం సార్. సో ప్రజలు బాగానే అలవాటు పడుతున్నారా? ఈ రోజే స్టార్ట్ చేసినాం సార్, చూడాలి సార్. సో ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? ఆరోగ్యం గురించి సహా చెప్తా ఈ కూరగాయలు తీసుకుంటే మంచి ఫ్యూచర్ లో పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరు. మన ఆరోగ్యాలలో చెడిపోయినాయి అవన్నీ వాడి ఈ ఫుడ్ తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మదనపల్లి పుర ప్రజలకి శుభవార్త. గత 2 నెలల నుంచి రైతు బజార్ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది గౌరవ శాసనసభ్యులు జాయింట్ కలెక్టర్ గారి చేత ఈ నెల 5వ తారీఖు ప్రారంభించబడింది. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ దానినే ఒక ప్రత్యేక సబ్జెక్టుగా కొంత టీం పనిచేయటం, రైతుల్ని ప్రోత్సహించటం, వాళ్ళ పంట ఉత్పత్తుల్ని అమ్మకాలు ఎలా చేయాలి, మార్కెటింగ్ ఏ విధంగా చేయాలన్న దాని మీద వాళ్ళు నిరంతరం సమావేశాల ద్వారా, అవగాహన సదస్సు నిర్వహించడం ద్వారా చేయడం జరుగుతున్నది. వాళ్ళందరూ వాళ్ళ పంట ఉత్పత్తుల్ని మదనపల్లి రైతు బజార్కి తీసుకొని వచ్చి అమ్ముకోగలిగితే తాజా కూరల్ని వినియోగదారులకు అందించిన వాళ్ళుతారు. ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువులు వాడకుండా నేలతోనూ మంచిగా సాగు చేసి స్వచ్ఛమైన తాజా ఆకుకూరల్ని వాళ్ళకి వినియోగదారులకు అందిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని మదనపల్లి పుర ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.